గుమ్మడికాయ గింజలు, ఇవి పిస్తా పప్పు, ఇది బాదం పప్పు, పెసరపప్పు, కందిపప్పు, బియ్యము. చిన్నపిల్లలకు మాత్రం శనగల ఉలవలు కానీ శనగలు కానీ పోయొద్దండి. అన్నీ కూడా మనం మొత్తం పొట్టు తీసిన గింజలే వాడాలి. ఎందుకంటే వాళ్ళ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది. చాలా మంది ఏంటంటే మా పిల్లల కలర్ తక్కువగా పుట్టిరు, చాలా నల్లగున్నారక్క, మా పిల్లలకి ఏమైనా సుండిపిండి లాంటిది ఏమైనా తయారు చేసి చూపియండి, కొంచెం కలర్ బాగా ఇంప్రూవ్మెంట్ కావాలంటే. ఇప్పటి నుంచే మీరు ఇది వాడింది అనుకోండి, లైఫ్ లాంగ్ మీ పిల్లలు మంచి షైనింగ్తో ఉంటారు. ఇలాంటిది 3-4 ఇయర్స్ వరకు కూడా వాడచ్చు. కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్వాలే కానీ మీ పిల్లల స్కిన్ అనేది మంచిగా ఉంటుంది కాబట్టి ఇది కంటిన్యూ చేయండి మీరు. ఇదంతా కూడా మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి, సన్నగా వేయించుకోవాలి. పెనం మీద సన్న మంట మీద కొంచెం సేపు వెచ్చబడేంత వరకు వేయించుకొని ఇదంతా కలిపి మిక్సీకి పట్టుకొని బాక్స్లో పెట్టేసుకోండి. మంచిగా స్నానం చేయించేటప్పుడు కొద్దిగా మీగడ అనేది రాసి ఆ తర్వాత ఇది అప్లై చేసి మసాజ్ లాగా చేయండి, చాలా బాగుంటుంది.